సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి. ఇది A++ అవుతుంది ఎప్పుడైతే మనం నార్మల్గా మన ఎంట్రీ మోడల్ చూసుకుంటామో అది ఏ సెటప్. సో కోరిలేటెడ్ పేర్లో కూడా మనకు ముందే తెలుస్తుంది అది జరుగుతుందా లేదా అనేది. సో అలా దాన్ని ఎలా చూస్తామంటే ఎస్ఎంటీ అంటారు. స్మార్ట్ మనీ టెక్నిక్ అనమాట. స్మార్ట్ మనీ టెక్నిక్ ఎలా చూస్తామంటే ఇది ఇన్వర్షన్ చూడొచ్చు, కోరిలేటెడ్ చూసుకోవచ్చు డైవర్జెన్స్ని. సో మనం నార్మల్గా RSI డైవర్జెన్స్ చూస్తాం కదా నిఫ్టీలో. సో డైవర్జెన్స్ చూసి RSI డౌన్ సైడ్ ఉంది, సో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అంటే కిందకు వస్తాడని చెప్పేసి ముందే సెల్ చేయడానికి రెడీ అయిపోతాం. సో RSI తెలిస్తే ఇది మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది. సో దాన్ని కూడా RSI డైవర్జెన్స్ అని పిలుస్తారు. ఇది కూడా డైవర్జెన్సే. సో డైవర్జెన్స్ ఎలా చూస్తామంటే కోరిలేటెడ్ పేర్లో చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే NQS. సో నాస్డాక్కి S&P 500 రెండు సిమిలర్ పేర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ పేర్సేనా, సిమిలర్గా మూవ్ అవుతాయి కదా. సో కోరిలేటెడ్ పేర్స్ అంటారు వాటిని. సో అలాగా NQS, గోల్డ్, సిల్వర్, యూరో USD, GBP/USD. సో ఇవన్నీ కోరిలేటెడ్ పేరు. సో ఇన్వర్టెడ్ పేర్స్ ఏంటంటే మనకి డాలర్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది. డాలర్ ఇండెక్స్తో ఇన్వర్షన్ జరుగుతూ ఉంటాయి. యూరో USD, NQ. మనం అది ఏం చూడము, ఓన్లీ కోరిలేటెడ్ పేర్లు మాత్రమే మేము మనం SMT డైవర్జెన్స్ చూస్ చేస్తాం అనమాట. సో ఇంకోటి YM అని కూడా ఉంటుంది, అది కూడా కోరిలేటెడ్ పేర్లే. అది మోస్ట్లీ చూడాల్సిన అవసరం లేదు, మోస్ట్లీ ఈ రెండో చూస్తాం అనమాట, NQS. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, మార్కెట్ అనేది ఇది ఒక బీరిష్ SMT. సో మనం సెల్ సైడ్ చూస్తున్నాం, ప్రీమియంలో ఉందనుకుందాం. సో ప్రీమియంలో ఏం జరుగుతుంది, NQలో ఒక లోయర్ హై అనేది క్రియేట్ అయింది. సో లోయర్ హై అంటే ఇది వీక్ పేర్ అనమాట. హైయర్ హై చేయలేకపోయిందంటే లోయర్ హై అంటే వీక్ పేరే కదా. వీక్ పేర్ అంటే మనం సెల్ చేయడానికి ఇది చాలా సింపుల్గా ఉందన్నమాట. అదొక ఇండికేషన్ కదా, వీక్గా ఉంది, త్వరగా పడిపోతాడని చెప్పేసి. అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూషనల్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో మార్కెట్ రెడీ టు మూవ్ అనమాట. సో కానీ ఇక్కడ ఏమైంది, ESలో ఏం చెప్తుంది, హయ్యర్ హై, ఈ హై కన్నా ఈ హయ్యర్ హై ఇదొక లోయర్ హై. సో హయ్యర్ హై క్రియేట్ చేసిందంటే మీనింగ్ ఏంటి, ఈ హై పైన ఉన్న లిక్విడిటీ తీసుకుంటుంది. అంటే ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ తీసుకుని బయర్స్ని ట్రాప్ చేసి మాత్రమే కిందకు వస్తుంది. అంటే ఎక్స్టర్నల్ ఆర్డర్స్ కావాలి దీనికి. సో దీనికి ఎక్స్టర్నల్ ఆర్డర్స్ అవసరం లేదు, ఇంటర్నల్గానే ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ అనేవి ఎంటర్ అయిపోయినాయి కాబట్టి మనకి లోయర్ హై క్రియేట్ అయింది. సో దీనికి సెల్ ఆర్డర్స్ కావాలి కాబట్టి వెళ్ళి బై స్టాప్స్ అన్నీ హిట్ చేసి సెల్ సైడ్ వస్తుంది అనమాట. సో ఇలా ఫామ్ అయితే మనం ఏం చేస్తాం, ఏదైతే వేకర్ పేరు ఉందో అందులో సెల్ చేస్తాం. సో రెండిట్లోనూ చేయొచ్చు, ఇది జస్ట్ కన్ఫర్మేషన్ అంతే. ఎస్ఎంటీ సో రెండు కూడా సెల్ సైడ్ మూవ్ అవుతాయి. సో ఇది లిక్విడిటీ తీసుకుని మూవ్ అవుతుంది, ఇది తీసుకోకుండా మూవ్ అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇది బీరిష్ SMT. సో SMT జరిగినప్పుడు మనం ఏంటంటే 1 మినిట్లో, సో లోయర్ టైం ఫ్రేమ్ మనం ఏదైతే ఎంట్రీ మోడల్ చూస్తామో అక్కడ మార్కెట్ షిఫ్ట్ అయ్యాక మాత్రమే ఎంటర్ అవ్వండి. సో అది మనకి కన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ SMT ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఇది బీరిష్ కదా, బుల్లిష్ SMT కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇది బీరిష్. సో ఇది బుల్లిష్ SMT, స్మార్ట్ మనీ టెక్నిక్. సో బుల్లిష్ SMT ఎలా చూస్తాం, మనం స్వింగ్ లోలో కింద ఉన్నప్పుడు కింద సెల్ లిక్విడిటీ తీసుకుంది అనుకుందాం, వరల్డ్లో తీసుకుంది. సో ఇక్కడ ఒక PDR ఉండాలి, అప్పుడు మనం చూస్తాం అనమాట. సో టైం ఉండాలి, ప్రైస్ ఉండాలి, ప్రైస్ అనేది ప్రీమియం ఏరియాలో ఉండాలి, అప్పుడు SMT చూస్తాం లోయర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ మోడల్ దగ్గర. సో ఇక్కడ ఏం జరుగుతుంది, NQలో లోయర్లో క్రియేట్ చేసినట్టు ఏంటి, ఇది మళ్ళీ కిందకు వచ్చి సెల్ లిక్విడిటీ తీసుకుంది, ఈ స్వింగ్ లిక్విడిటీ తీసుకుందని, అంతే కదా. సో ఇక్కడ ఏం చేసింది, ఇది తీసుకోలేదు లిక్విడిటీ, హయ్యర్లో చేసింది, ఇది హయ్యర్లో. సో ఏది స్ట్రాంగ్గా ఉంది, ఏదైతే హయ్యర్లో చేసిందో అది స్ట్రాంగ్గా ఉంది. సో మనం బయింగ్ చేస్తాం, కింద ఉంది కాబట్టి మార్కెట్. సో ఇందులో ఏది స్ట్రాంగ్గా ఉంది, ఇందులో బై చేస్తాం ESలో. సో రెండు బై సైడే వెళ్తాయి, ఇది లిక్విడిటీ తీసుకుని వెళ్తుంది, తీసుకోకుండా వెళ్తుంది, అంతే డిఫరెన్స్. సో రెండిట్లో కూడా బై చేయొచ్చు. సో ఇది స్ట్రాంగర్ అనమాట, మోర్ స్ట్రాంగర్. సో మనం బై చేద్దామని చూసేటప్పుడు మనకి ఇలా జరిగితే ఇది డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. సో మన ఎంట్రీ అనేది A++ అవుతుంది, A+ ఎంట్రీ అనేది. సో దీనికి హై ప్రాబిలిటీ ఉందన్నమాట విన్ జరగడానికి. సో ఇది SMT. సో ఇలా యూరో USDలో, గోల్డ్, సిల్వర్లో, NQSలో చూస్తాం SMT. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి SMT ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. SMT ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఏం జరిగింది మార్కెట్లో చూడండి, ఇది మీరు చూస్తే నాస్డాక్ ES. సో ఇక్కడ చూడండి, నాస్డాక్ అనేది ఏం చేసింది, లోయర్ హై, ఈ హై అనేది ఈ హై కన్నా చిన్నగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ హై అనేది ఈ హై కన్నా పెద్దగా ఉంది ESలో. సో రెండిట్లో కూడా మనకి ఏం జరిగిందంటే SMT జరిగింది. చూడండి 1830 కదా, 1830 అంటే 630 అనమాట ప్రీ ఓపెన్లో. సో మార్కెట్లో మనకి ప్రీ ఓపెన్లో కన్ఫర్మేషన్ వచ్చింది డౌన్ సైడ్ మూవ్ అవుతుందని. సో ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ మూవ్ అనేది వెళ్ళింది. మీకు ఈ ఫోటో అది SMT గురించి
చూపించాను అనమాట. సో ఇలా ఇది డబుల్ కన్ఫర్మేషన్ మనకి. సో ఇందులో ఏది వీకర్ పేరు సెల్ చేయడానికి నాస్డాక్. సో ఎందుకని లోయర్ హై చేసింది కాబట్టి. సో ఈ వీడియో అనేది మళ్ళీ చూడండి, అప్పుడే మీకు చాలా క్లియర్గా ఉంటుంది ఎస్ఎంటీ అనేది. ఎస్ఎంటీ అంటే ఏంటి, స్మార్ట్ మనీ టెక్నిక్ ఎలా చూస్తాము. సో ఇది హై ప్రాబిలిటీ అనమాట జరగడానికి. A++ అది మన ఎంట్రీ మోడల్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎస్ఎఫ్టీ జరగగానే ఏం చూస్తాం, ఈ అప్లోజ్ క్యాండిల్ బ్రేక్ అయ్యే వరకు లోయర్ టైం ఫ్రేమ్ 15 minutes కదా, 1 minute మార్కెట్ షిఫ్ట్ అవనిచ్చి అక్కడ సెల్ చేస్తాం మన PDRS చూసుకుని. సో అది మీకు ఎంట్రీ మోడల్స్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ముందు ఎస్ఎంటీ ఎగ్జాంపుల్స్ చూపించి తర్వాత నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో ఇదొకటి, ఇదొక ఎగ్జాంపుల్ సేమ్ అలాగే. ఇది గోల్డ్ అండ్ సిల్వర్లో జరిగింది. సో గోల్డ్లో చూడండి, సో ఇక్కడ ఏమైంది లోయర్ హై. సో ఇక్కడ లోయర్ హై క్రియేట్ అయింది, ఇక్కడ హయ్యర్ హై. సిల్వర్లో హైస్ క్రియేట్ చేస్తుంది, గోల్డ్లో లోస్ క్రియేట్ చేస్తుంది. ఏది వీకర్ పేరు, గోల్డ్ వీకర్ పేరు. సో ఇందులో మనం సెల్ చేయొచ్చు. సో ఎక్కువ ప్రాబిలిటీ ఉందన్నమాట డౌన్ సైడ్ మూవ్ అవడానికి. వీకర్ పేర్లో మనం సెల్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా సో ఈరోజు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చాయి ఎస్ఎంటీ, నేను అవి కూడా చూపిస్తాను. సో మీకు ఈ ఎంటైర్ ఐసీటీ కోర్స్ అనే దానికి యాక్సెస్ ఉంటుంది. మీరు ఈ మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. సో ఈయూజియోలో నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా 7 o'clockకి 6:30 or 7 o'clockకి చూస్తున్న టైం వచ్చేసి 7:17 ఆ టైంలో మనకి ఏం జరిగింది, ఎస్ఎంటీ జరిగింది. సో ఇది ఒక బుల్లిష్ ఎస్ఎంటీ కదా కింద జరుగుతుందంటే. సో ఇక్కడ ఏం జరిగింది, యూరో యూఎస్టీలో హయ్యర్లో, సో జీబీపీఎస్టీ లోయర్లో. సో ఏది స్ట్రాంగర్, యూరో యూఎస్టీలో బై చేస్తాం మనం. బయింగ్ చూస్తే మనం అర్థమవుతుందా, ఇది స్ట్రాంగర్ హయ్యర్లో చేసింది. ఇది వేకర్, ఎందుకని ఈ స్వింగ్ లిక్విడిటీ తీసుకుంది కదా. సో లిక్విడిటీ తీసుకున్నవాడు వేకర్ పేరు అనమాట. సో చూడండి తర్వాత ఏం జరిగింది, ఇది ఆల్రెడీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. నేను ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో పెట్టా 1 hourలో. సో ఎస్ఎంటీ ఇక్కడ జరిగింది, ఎంతవరకు అప్ సైడ్ మూవ్ అయిందనమాట ఆ లిక్విడిటీ వరకు. అర్థమైందా. సో ఇక్కడ వరకు లిక్విడిటీ వరకు. సో ఇది ఇందులో యూరో యూఎస్టీలో. సో అలాగే మనకి ఎన్క్యూఎస్లో కూడా జరిగింది. సో చూడండి, సో ఇక్కడ ఏం జరుగుతుంది, కరెక్ట్గా మనకి 6:30 ఆ టైంలో మనకి ఏం జరిగింది, ఎస్ఎంటీ జరిగింది. ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ ఉంది. సో ఇదే మనకి PDRS అలైన్మెంట్. సో డిస్కౌంట్లోకి రాగానే మనం ఇక్కడ ఏమైనా PDRS ఉన్నాయి హైయర్ టైం ఫ్రేమ్లో చూసుకునేది 15 minutesలో బ్రేకర్ బ్లాక్ ట్యాప్ అయ్యి ఎస్ఎంటీ క్రియేట్ చేసింది. ఇది లోయర్, ఇది ఏం జరిగింది లోయర్లో చేసింది, ఇది హయ్యర్లో చేసింది. ఏది స్ట్రాంగ్, ఈఎస్ అనేది స్ట్రాంగ్గా మూవ్ అయింది అప్ సైడ్కి. లిక్విడిటీ వరకు వెళ్ళిపోయింది మార్కెట్. సో నెక్స్ట్ ఫోటో అదే పెడతాను చూడండి. సో ఎస్ఎంటీ జరిగింది. సో నెక్స్ట్ ఫోటోలో చూస్తే మీరు ఆ లిక్విడిటీ వరకు అప్ సైడ్ మూవ్ అయిపోయింది చూసారా, ఎస్ఎంటీ టార్గెట్.